ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్ ఎక్కడుందో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ దగ్గరలోని శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీముఖలింగం ఈ ఊరు పేరు. ఈ ఊరు 6 నుంచి 12వ శతాబ్దం వరకు, అంటే 600 సంవత్సరాలు తూర్పు గంగ వంశీయులకు రాజధానిగా ఉంది. అప్పట్లో ఈ ఊరు పేరు కళింగ నగరి. ఈవేళ ఈ ఊరు ఆలయం పురోహితుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. 1122లో అనంతవర్మ చోడగంగదేవర ఉత్కళ్ను గెలుచుకుని కౌద్వార కటకకు రాజధానిని మార్చారు. ఈ ఊర్లో మధుకేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న లింగం ముఖంతో ఉంటుంది కాబట్టి ఈ ఊరికి శ్రీముఖలింగం అనే పేరు వచ్చింది. ఇప్ప చెట్టు మోడుతూ ఉంటుంది లింగం. ఈ ప్రాంతం ఇప్ప చెట్లకు ప్రశస్తి. దీనికి ఒక పౌరాణిక కథ కూడా ఉంది. వామదేవ మహర్షి శాపంతో సబ్రలుగా పుట్టిన గంధర్వులను విముక్తి కలిగించడానికి శివుడు ఇక్కడ ఇప్ప చెట్టులో వెలిసాడని స్థల పురాణంలో ఉన్నట్లు ఇక్కడ పూజారులు చెప్పారు. నాగన్న అనే కుమ్మరి తనకు పిల్లలు పుడితే మట్టి గోళం స్వామికి ఇచ్చారని కథ కూడా ఉంది. ఆ గోళం గర్భగుడిలో విగ్రహం వెనకే ఉంటుంది. 8వ శతాబ్దంలో ఆలయాన్ని 2వ కమరనాభదేవ కట్టించారు. 17వ శతాబ్దంలో పర్లాకమిడి మహారాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని అంటారు. ఆలయం అంతా కళింగ శిల్పకళ కనిపిస్తుంది.